వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పి స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. 5 రోజుల పాటు తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం, దాడులు చేయడం లేదు అని కూడా ట్రంప్ కామెంట్స్ చేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ ప్రకటన మీద ఇరాన్ అయితే సెటైర్లు వేస్తోంది. ట్రంప్ భయపడ్డాడు అంటూ ఇరాన్ కౌంటర్లు వేస్తోంది. ట్రంప్తో ఎలాంటి చర్చలు జరపలేదని కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్తో గత 2 రోజుల నుంచి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, దాని మీద మేము ఒకంత శాంతికి సంబంధించే మార్గాన్ని మేము అన్వేషిస్తున్నామని ట్రంప్ ప్రకటించడం, ఇమ్మీడియట్గా కూడా ఇరాన్ కౌంటర్ ఇవ్వడం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ట్రంప్ను నమ్మడానికి వీల్లేదంటూ కూడా ఇరాన్ చెప్తోంది. ట్రంప్ మనస్తత్వం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఈ మాటను నమ్మాలని కూడా చెప్తున్నారు. ఇదంతా ట్రంప్ కుట్ర అంటూ కూడా ఇరాన్ చెప్తోంది. సమయం చూసి దాడి చేయడానికి కుట్ర చేస్తున్నారంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తోంది. యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతిన్నాయని కూడా ఇరాన్ చెప్తోంది. ట్రంప్ ప్రకటన తర్వాత భారీగా ప్రపంచవ్యాప్తంగా భారీ లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధర కూడా భారీగా తగ్గింది. అంటే దాదాపుగా 13% ముడి చమురు ధర తగ్గినట్లుగా కూడా అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్నదాన్ని బట్టి తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి ట్రంప్ ప్రకటించడం, ఇరాన్ ఇమ్మీడియట్గా కూడా సెటైర్లు వేయడం? గత 2 రోజుల నుంచి కూడా ఒక ఫలవంతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి, మేము శాంతినే కోరుకుంటున్నామని ట్రంప్ చెప్పడం, అబ్బాయి అలాంటిదేమీ లేదు, ట్రంప్ అంతా కూడా మాయమాటలు చెప్తూ ఉన్నాడు, ట్రంప్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి లేదు, అదును చూసి మళ్ళీ మా మీద దాడి చేస్తాడు, మేము అలర్ట్గా ఉన్నామనేటువంటి మాట. అమెరికా, ఇజ్రాయెల్ భారీగా దెబ్బతిన్నాయి కాబట్టి ట్రంప్ వెనక్కు తగ్గాడు, ట్రంప్ ఓడిపోయాడు, ట్రంప్ భయపడ్డాడు అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు వీటిని? మనం అంటే 2000 ట్రంప్ తర్వాత జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత లాస్ట్ లో అంటే ఒక 1 year కు ముందు వరకు అతని మానసిక పరిస్థితి గురించి, అంటే అతనికి వయసు పెరిగింది, మానసికంగా ఏం గుర్తుండట్లేదు, అల్జీమర్స్ తో బాధపడుతున్నాడు, ఏది పడితే అది ప్రకటన చేస్తున్నాడు, ఆఫ్ఘనిస్తాన్ తో బలగాల ఉపసంహరణ కానీ ఇవన్నిటికి సంబంధించి జో బైడెన్ అప్పట్లో ట్రంప్ చాలా కామెంట్ చేసేవాడు. ఖచ్చితంగా ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత నుంచి కూడా ఇతని కామెంట్స్ చూస్తుంటే, అంటే ట్రంప్ మాటలు చూస్తుంటే జో బైడెన్ కంటే దారుణమైన స్థితిలో ట్రంప్ ఉన్నాడా అనే అనుమానాలు కూడా కొంత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే యుద్ధం మొదలైన రోజు నుంచి కూడా ఒక్క ప్రకటన కూడా అతను చేసిన దాంట్లో, అంటే అతను స్టాండ్ అయ్యలేడు ఏ ప్రకటన మీద కూడా. అంటే ఒక మాట మాట్లాడితే ఆ ప్రకటనకు సంబంధించి కట్టుబడి ఉండాలి. అతను ఒక ప్రపంచ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు. అలాంటి అతను మాట్లాడేటువంటి మాటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఉంది. కాబట్టి అతను ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అనేది కొంత అతనిలో కూడా విజ్ఞత అనేది ఉండాలి, దానికి తోడు ఒక మెచ్యూరిటీ అనేది ఉండాలి. కానీ అతను అమెరికా అధ్యక్షుడు హోదాలో అతను ఈ రోజు వరకు చేసిన ప్రకటనలు ఏవి కూడా అంటే అసలు ఎప్పుడేం మాట్లాడతాడో అర్థం కాని పరిస్థితి, ఏది పడితే అది రాసుకోవడం, అంటే ఏదో మామూలుగా పిచ్చిరాతల్లాగా రాయటం కానీ జరిగింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ గురించి ఒక ప్రకటన చేశాడు. అంటే ఇరాన్ కి సంబంధించి మేము 5 రోజుల పాటు వాళ్ళ మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా విద్యుత్ కేంద్రాలపై కానీ దాడులు మేము 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నాము. అంటే యుద్ధాన్ని 5 రోజుల పాటు అంటే వాయిదా వేస్తున్నాం, సీజ్ ఫైర్ కాదు, కాల్పుల విరమణ కాదు, కానీ దాడులకు వాయిదా అని మాత్రం అని చెప్పి ట్రంప్ ప్రకటించాడు. కానీ అలాగే గత 2 రోజుల నుంచి కూడా ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు దాదాపుగా సానుకూలంగానే ఉన్నాయి, నిర్మాణాత్మక చర్చలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి అంటూ కూడా ట్రంప్ కామెంట్ చేశాడు. కానీ అయితే దీనికి సంబంధించి ఏదైతే భారత్ కు పాకిస్తాన్ కు మధ్య ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎలాగైతే ట్వీట్ చేశాడో, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి వార్లో ఇదే విధంగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి, ట్రూత్ లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఇరాన్ వెనక్కి తగ్గలేదు అనేది క్లియర్ గా అర్థమైంది. తాజాగా వాళ్ళు చేసినటువంటి అనౌన్స్మెంట్ లో ఒకసారి మనకు వాళ్ళ కామెంట్స్ మనం చూసుకుంటే మాత్రం ట్రంప్ చేసినటువంటి చర్చల వాదనలో ఏ మాత్రం నిజం లేదు అంటూ కూడా ఇరాన్ అధికారిక మీడియా, అదేవిధంగా వాళ్ళ రాయబార కార్యాలయాల ప్రతినిధులు కూడా కీలక ప్రకటన చేశారు. అదేవిధంగా అంటే అటు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ చేసిన అంటే గట్టి హెచ్చరికలు, ప్రతీకార దాడులు భయంతోనే ట్రంప్ తన 48 గంటల డెడ్ లైన్ వాయిదా వేసుకున్నారు, ఇది అమెరికా వెనక్కి తగ్గడమేనంటూ కూడా స్పష్టం చేసింది. అంటే హార్మోజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి, మీ దేశ విద్యుత్ గ్రిడ్ల మీద మేము దెబ్బ కొడతామంటూ కూడా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత ఇరాన్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ లో భాగంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అంటే సముద్రపు నీటిని డిఎసాలియేషన్ చేసేటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరుల మీద మేము అటాక్ చేస్తామంటూ కూడా కొంత ఇరాన్ హెచ్చరికలు చేసింది. అదేవిధంగా అణు కేంద్రాల మీద, అలాగే పవర్ ప్లాంట్ల మీద కూడా, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ల మీద కూడా మేము అటాక్ చేస్తాము,
అదేవిధంగా ప్రతి సైనిక స్థావరాన్ని, అమెరికాకు సంబంధించినటువంటి ప్రతి సైనిక స్థావరాన్ని పూర్తిగా నాశనం చేసే వరకు కూడా వదిలిపెట్టము అంటూ కూడా హెచ్చరికలు చేసింది. ఆ హెచ్చరికల తర్వాత ట్రంప్ తో పాటు, ఎందుకనంటే ఇరాన్ హెచ్చరికలను ముందు వీళ్ళు తక్కువగా తీసుకున్నారు, కానీ ఎప్పుడైతే సౌత్ పార్స్ మీద అటాక్ జరిగిందో, సౌత్ పార్స్ మీద అటాక్ నుంచి ఖతార్ లాస్ రఫాన్ దాని మీద జరిగిన దాడి తర్వాత, రాస్ లఫాన్ మీద దాడి జరిగిన తర్వాత, అదే విధంగా 4,000 కిలోమీటర్ల దూరంలో, అంటే వాళ్ళ బాలిస్టిక్ క్షిపణులు ఎప్పుడైతే 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియో గార్సియా మీద ఎప్పుడైతే దాడులు చేశాయో, యూకే అమెరికా సంయుక్త సైనిక స్థావరం మీద దాడులు చేశాయో, ఆ తర్వాత నుంచి కూడా ట్రంప్ లో భయం మొదలైంది. అప్పటి నుంచి హార్మోజ్ కు సంబంధించి 48 అవర్స్ డెడ్ లైన్ విధించిన, ఆ తర్వాత అటు నాటో దేశాలు కానీ లేదంటే అమెరికా మిత్ర దేశాలు ఏవి కూడా ముందుకు రాకపోవడంతో ట్రంప్ లో ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది. అంటే ఏం జరగబోతుందో అనేటువంటి భయం మొదలైంది. అందుకనే ఇప్పుడు ఇరాన్ ఒకవేళ వీళ్ళు ఏదైనా చిన్న దాడి చేసినా సరే ఇరాన్ దాన్ని సీరియస్ గా తీసుకుని, ఒకవేళ అటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద కానీ, వాళ్ళ నీళ్లు, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నీళ్లు ఉండవు, వర్షాలు పడవు కాబట్టి మంచి నీళ్లు రావడం అనేది, గ్రౌండ్ వాటర్ తక్కువ కాబట్టి వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళు సముద్రం నీళ్ళని డీసాలినేషన్ చేసి తాగుతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ప్లాంట్లను వాళ్ళు నిర్మించుకున్నారు. అప్పుడు ఆ కేంద్రాల మీద మేము దాడులు చేస్తా ఉంటూ ట్రంప్ హెచ్చరించారు. అది జరిగితే మాత్రం గల్ఫ్ దేశాల ట్రంప్ ని ముఖ్యంగా అంటే ఒక ఉగ్రవాదిలా చూసేటువంటి పరిస్థితి కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది, శత్రువుగా చూసేటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాబట్టే ఇక్కడ చాలా జాగ్రత్తగా ట్రంప్ కూడా కొంత భయపడినట్టుగానే కనపడుతుంది. అయితే ఇక్కడ ఆ ఇరాన్ ఇంకా మరో కీలక ప్రకటన చేసింది. అంటే ఎక్కడా కూడా మేము అమెరికాతో రాజీ కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము చర్చలు జరపలేదు, జరగడం లేదు, జరపబోము అంటూ కూడా వాళ్ళు అంటే అమెరికా నుంచి కామెంట్ వచ్చింది కాబట్టి అమెరికా వెనక్కు తగ్గినట్ట లేకపోతే అమెరికా ఓడిపోయినట్ట అనే ఒక మాట. ఇరాన్ ఎక్కడా కూడా యుద్ధం మొదలైన నాటి నుంచి కూడా ధీటుగా చేస్తూనే ఉంది తప్ప ఎక్కడ ఒక్క అడుగు వెనక్కి తగ్గడం కానీ, మేము శాంతిని కోరుకుంటున్నామని కామెంట్ చేయటం కానీ, ఈ విధంగా జరుగుతుందని చెప్పడం కానీ ఎక్కడా లేదు. సో యుద్ధమే జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కంటిన్యూ చేస్తోంది ఇరాన్. ఏంటి ఎలా చూడాలంటే ఇక్కడ మనం ట్రంప్ కి గనక మెచ్యూరిటీ లెవెల్ గనక మెచ్యూరిటీ అనేది ఉంటే అతనికి ఉన్నటువంటి పరిపక్వత, ఒక దేశాధ్యక్షుడిగా అతను ఆలోచించే విధానంలో అతను ఆలోచించి ఉండే. ఎందుకంటే అతను ఒక వ్యాపారవేత్తగానే ఆలోచించాడు ఎప్పుడు కూడా. అంటే ఇజ్రాయెల్ వీళ్ళిద్దరికి స్నేహం కోసం దాన్ని నాశనం చేయాలి, ఇరాన్ ని నాశనం చేయాలి అనుకున్నాడు. ముందు ఇరాన్ చెప్పింది, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒక ప్రకటన చేశారు, 3 షరతులు పెట్టారు. ఆ 3 షరతుల్లో మా సార్వభౌమాధికారాన్ని మీరు అంటే మా మీద దాడులు చేయకూడదు, మాకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యవహారాల్లో కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి దాడుల మీద కూడా హామీ ఇవ్వాలనేది ఒక 3 షరతులు పెట్టాడు. షరతులు పెట్టినప్పుడు నేను ఆ షరతులకు లేదు నేను వాళ్ళ మాట నేను వాళ్ళ మాట నేను ఎందుకంటాను, నేను వాళ్ళ మీద దాడులే చేస్తానని చెప్పి ప్రకటించాడు. ఆ రోజు వాళ్ళు సీరియస్ గానే తీసుకున్నారు, ఓకే నో ప్రాబ్లం అన్నారు వాళ్ళు కూడా. అలాగే ఇప్పుడు కూడా అంటే నిన్న 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎప్పుడైతే లాస్ట్ వీక్ వీళ్ళు ఖతార్ లో దాడి చేశారో, ఆ ఖతార్ లో దాడి చేసిన తర్వాత నుంచి కూడా ఇజ్రాయెల్ మీద ఏదో కొంత ఫైర్ అయినట్టు ప్రయత్నం చేశాడు, ఆమె వైట్ హౌస్ పిలిచాడు, ఏదో కొంత చేశాడు తప్ప ఆ వాళ్ళు ఎక్కడా కూడా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గట్లేదు. అంటే ఇజ్రాయెల్ కి అసలు ఇరాన్ అనేది భూమి మీద ఉండకూడదు అనే కోపం ఉంది. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధం అనేది ఉండకూడదు. ఏదైతే గాజాలో హౌతీలు కానీ హైతీలు కానీ వీళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళకి సంబంధించి ఎలాగైతే ఉందో నిరాయుధులుగా ఇరాన్ ఉండాలి అనేది వాళ్ళకు అతని కోరిక, బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించి. ఇప్పుడు ఇరాన్ చేసినటువంటి అటాక్స్ తో మీరు అన్నట్లుగా ట్రంప్ ఖచ్చితంగా భయపడ్డాడు. ట్రంప్ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేసే విషయంలో అతని భిన్నమైనటువంటి ప్రకటనలు మీరు చూస్తే, అంటే ఒక చిన్నపిల్లాడు ఏదో స్కూల్లో మాట్లాడినట్టుగా స్కూల్కి వెళ్తాను అన్నట్లుగా ఒక భిన్నమైనటువంటి ప్రకటనలు అన్ని కూడా, నేను ఓపెన్ చేస్తా, కాదు మీరు నాకు సహాయం చేయండి, లేదు నేను జపాన్ తో ఓపెన్ చేస్తా, నాకు జపాన్ కూడా సహాయం చేయట్లా, మీరు అందరూ పేపర్ పులి అంటూ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇరాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ దేశాల పరిస్థితులను బట్టి. కాబట్టి ఇక్కడ ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఇరాన్ ఎక్కడ కూడా ఈ రోజు వరకు వాళ్ళు యుద్ధం మొదలు పెట్టిన తర్వాత నుంచి వాళ్ళు ఒకటే మాట మీద ఉన్నారు, మేము ఎక్కడ కూడా ఇన్ని భిన్నమైన ప్రకటనలు ట్రంప్ ఎక్కడ కూడా చేయలేదు. వాళ్ళ దేశ అధ్యక్షుడు ఒకసారి ఏదో డిఫరెంట్ కామెంట్ చేశాడు. ఏంటి అని అంటే, మేము అంటే కొంత గల్ఫ్ దేశాల మీద దాడులు చేయము, క్షమాపణలు చెప్తున్నాను. తర్వాత ఐఆర్జీసీ రియాక్ట్ అయింది, మీరు ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది, మీరు క్షమాపణలు చెప్పొద్దు, మీరు క్షమాపణలు చెప్తే మనం తల వంచినట్టు అవుతుంది అని. వాళ్ళు తల వంచలేదు అక్కడ. కాబట్టి ఇక్కడ ఇరాన్ విషయంలో ట్రంపే భయపడ్డాడు, ట్రంప్ మీదే ఒత్తిడి పెరిగింది. ఒక్క ప్రకటనతోటి 13% కూడా ముడి చమురు ధర తగ్గడం కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్స్ పుంజుకున్నటువంటి విధానం ఏంటి? ప్రపంచ వ్యాపారవేత్తల నుంచి అలాగే అమెరికాలో ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజల నుంచి కూడా వ్యతిరేకతతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారనేటువంటి మాట. ప్రపంచం ఈ స్థాయిలో
ఎదురు చూస్తుందా వ్యాపార పరంగా అనేది కూడా ఒకంత చర్చకు వస్తుంది కదా. రాబోయే 5 రోజులు స్టాక్ మార్కెట్ పరంగా కావచ్చు, ఒక ప్రకటనతోనే 13% ముడి చమురు ధర తగ్గింది అని అంటే ఈ 5 రోజుల్లో ఎంతవరకు డౌన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? డౌన్ అవటం సంగతి అంటే డౌన్ అవ్వాలి అని అంటే ఇప్పుడు ఇదే కొనసాగాలి. కనీసం అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు 13, 20కో 25కో పెరగాలి అని అంటే హార్మోజ్ జలసంధిని ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఆ హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకుండా అది పెరగటం అనేది ఇంపాసిబుల్. మీరు ఎక్కడన్నా చూసుకుంటే ప్రపంచ సముద్ర రవాణాకు సంబంధించి 20 నుంచి 28% దాని మీద ఆధారపడుతుంది. గ్యాస్ రవాణాకు సంబంధించి కానీ ఇటువంటి కీలకమైనటువంటి చమురు నిల్వలకు సంబంధించి రవాణాకు సంబంధించి హార్మోజ్ జలసంధి అనేది ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది. అది ఓపెన్ చేయకుండా నువ్వు ఎన్ని ప్రకటనలు చేసినా, ఎన్ని ట్వీట్లు చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు చేసినా, ఇవన్నీ కూడా మీడియాలో ఎన్ని మాటలు మాట్లాడినా, మీడియా ప్రతినిధుల్ని నువ్వు టెరిబుల్ రిపోర్టర్ అని ఎన్ని ట్వీట్లు తిట్టినా, ఏది జరిగినా సరే ఇక్కడ వాళ్ళు హార్మోజ్ జలసంధిని కంపల్సరీ ఓపెన్ చేయాలి. యుద్ధం చేస్తున్నట్టు సీజ్ ఫైర్ అవ్వాలి, అంటే కాల్పుల విరమణ ప్రకటించాలి. కాల్పుల విరమణ ప్రకటిస్తేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లన్నీ కూడా కొంత స్టేబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు చూసాం, ఈ రోజు పొద్దున మనం మాట్లాడుకుంటే 8 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అలాగే బంగారం ధర భారీగా పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ట్రంప్ ట్వీట్ చేశాడా, ట్రంప్ ఏం మాట్లాడాడు, ఇవన్నీ అసలు ట్రంప్ మాటలకు విలువ లేదు అనేది కొంత మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇజ్రాయెల్ ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నాడు అనేది ఇక్కడ మెయిన్ టాపిక్. అప్పుడే చమురు ధరకు సంబంధించి ఒక నిర్ణయం అనేది ఒక అంచనా అనేది మనం వేయగలుగుతాం. 5 రోజుల పాటు యుద్ధాన్ని ఆపేస్తున్నాం, తాత్కాలికంగా దాడులు చేయడం లేదు అని ట్రంప్ చేసినటువంటి కామెంట్స్. ట్రంప్ ప్రకటన మీద ఇరాన్ స్పందించింది అనే దానికన్నా సెటైర్లు వేసిందనే చెప్పాలి. ట్రంప్ భయపడ్డాడు అంటూ కూడా ఇరాన్ కౌంటర్లు అయితే వేసింది. ట్రంప్తో ఎలాంటి చర్చలు జరగలేదు, ట్రంప్ ఏదైతే ప్రకటించారో అదంతా కూడా అబద్ధమే అని ఇరాన్ కొట్టిపారేసింది. అసలు ట్రంప్ను నమ్మడానికి వీలు లేదంటూ కూడా ఇరాన్ చెప్తోంది. ఇదంతా ట్రంప్ కుట్ర, సమయం చూసి దాడి చేస్తాడు ట్రంప్, ఆ కుట్రలో భాగంగానే ఈ ప్రకటన అని కూడా చెప్తోంది. యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతిన్నాయని కూడా ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. ట్రంప్ ప్రకటన తర్వాత భారీగా ప్రపంచవ్యాప్తంగా భారీ లాభాల్లోకి అయితే స్టాక్ మార్కెట్లు వచ్చాయి. భారీగా ముడి చమురు ధర కూడా తగ్గింది, దాదాపుగా 13% తగ్గింది అని అంటే ఏ స్థాయిలో ప్రపంచం ఎదురు చూస్తుందో కూడా తెలియచ్చు. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇటు స్టాక్ మార్కెట్లో నష్టాల్లో ట్రేడ్ అవ్వటం, ముడి చమురు ధర భారీగా పెరగడంతో ఆయా దేశాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యానే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇరాన్ ట్రంప్ను నమ్మడానికి వీల్లేదు, అదును చూసి మళ్ళీ దాడి చేస్తాడు, అందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తోంది. ట్రంప్ను నమ్మడానికి వీల్లేదు, ఇరాన్ ఇచ్చినటువంటి క్లారిటీ ఇది. అంటే ట్రంప్ అదును చూసి దాడి చేస్తాడు, ట్రంప్ మనస్తత్వం స్టెబిలిటీగా ఉండదు, తను ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఎవరికి తెలియదు, ట్రంప్ మాటలను అయితే మేము నమ్మడం లేదు. ఈ 5 రోజులు తాత్కాలికంగా దాడులు ఆపేస్తున్నామని ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా ఈ 5 రోజుల్లో ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో ట్రంప్ మళ్ళీ దాడి చేస్తాడు, మా మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకోడు అనేటువంటి దాంట్లోనే ఉన్నాయి. కానీ ఇరాన్ చెప్తుంది ఏంటంటే యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతిన్నాయి, అందుకోసమే దీనికి సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గాయి అనేటువంటి మాట కూడా మనం ఇరాన్ ట్వీట్ చేసినటువంటి దానికి సంబంధించి చూస్తున్నాం. ఇరానియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ డినైస్ వాట్ US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెయిడ్ రిగార్డింగ్ ద అక్యురెన్స్ ఆఫ్ నెగోషియేషన్స్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ adheres to its position rejecting any kind of negotiations before achieving Iran's goals from the war. Trump words are the retreat from his previous threats, yet the Islamic Republic of Iran remains committed to all its declared positions. Iran's position regarding the Strait of Hormuz has not changed, and the strait will remain closed to those who agrees against the Islamic Republic and its people అనేది కూడా ఇరాన్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ట్వీట్ చేసినటువంటి దాన్ని చూస్తున్నాం. ట్రంప్ని మేము నమ్మం, ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా తాత్కాలికమే, 5 రోజులు కాదు, దీనికి సంబంధించి యుద్ధం మేము మొదలు పెట్టలేదు, మేము ఆపం, మొదలుపెట్టినటువంటి వారే
యుద్ధాన్ని ఆపాలి, వారే ముగింపునివ్వాలి అనే దానికి సంబంధించి కూడా ఇరాన్ చెప్తోంది. కొన్నేళ్ల పాటు యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది, అమెరికా ముందు తల వంచే ప్రసక్తే లేదు అని కూడా ముందు నుంచి ఇరాన్ చెప్తూనే ఉంది.